పెళ్ళైన తర్వాత ఉన్నాను ఒక 6 నెల. రోజులేమో ఉన్నావు అంట అంతే. 6 రోజులు లేము, ఆల్మోస్ట్ ఒక 25 డేస్ దాకా ఉన్నాము. దాని తర్వాత రాజే తీసుకొని వచ్చిండు, ఇక్కడ ఉండి ఏం చేస్తామో అక్కడికి వెళ్ళాము, జాబ్ కూడా నువ్వు వెళ్ళిపో, నేను కూడా ఏదో ఒకటి చేస్తా, వెళ్ళిపోదాం, ఇక్కడ ఊర్లో తిని కూర్చోవడం అవుతుంది, వెళ్ళిపోదాం పదా అంటే ఆయన వెళ్దామంటేనే నేను వచ్చిన. ఓకే, నా వల్ల రాలేదు ఆయన. అయితే ఇప్పుడు రాజు ఒక్కైనా మీకు ఇష్టమా, లేకుంటే రాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నీకు ఇష్టమేనా? రాజు ఫ్యామిలీ, రాజు ఇష్టం ఉంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇష్టమే, వాళ్ళకు కూడా ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈయన ఎంతనో వాళ్ళు కూడా అంతనే కదా. రెస్పెక్టే ఇయ్యమంటాను. రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఊకుంటారు అన్నారు. ఓకే, మీరు కొండగట్టి వెళ్ళారు కదా, కొండగట్టిలో ఒక ఫోటో ఫ్రేమ్ చేయించుకొని వచ్చారు. ఆ ఫ్రేమ్ ఇక్కడికి హైదరాబాద్కి తీసుకెళ్దామంటే వద్దు అని చెప్పేసి. వద్దు అని నేను చెప్పలేదు, ఆయన మర్చిపోయిండు అక్కడ నుంచి తెచ్చుకోవడం. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడిగిండు, అయ్యో మర్చిపోయినా, నువ్వన్నా గుర్తు చేయలేదు అని అన్నాడు ఆయన. అది ఇక్కడి కోసమే తెచ్చుకోవడానికే ఆయన అది ప్రేమ్ చేయించుకున్నాడు, నేను వద్దు అని అనలేదు నేను. అయితే ఇప్పుడు ఆయన చంపింది నువ్వే అన్నట్టు సమాజం చూస్తుంది, అవునా? సమాజం చూస్తే ఆ దేవుడికి తెలుసు, ఆ చనిపోయిన ఆయనకు తెలుసు, నా మనసుకు తెలుసు అన్న. ఓకే, ఎంతమంది ఎన్ని పుట్టించుకున్నా నాకు తెలుసు, నా మనసాక్షికి తెలుసు, చనిపోయిన ఆయనకు కూడా తెలుసు. ఓకే.